హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. పొటాటో చీజ్ బాల్ ప్రాసెస్. ముందుగా పొటాటోల్ని బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసి గ్రేట్ చేయాలి. అన్నీ రెడీ అయినది రెడీ చేసుకున్నాము. బటర్ ఆయిల్లో ఫ్రై చేస్తే బటర్ అవసరం లేదు. నేను ఎయిర్ ఫ్రైలో చేస్తున్నాను, అందుకని లైట్గా బటర్ వేస్తున్నాను. పావు టీ స్పూన్ సాల్ట్, క్యాప్సికమ్ సన్నగా చాప్ చేసి ఒక స్పూన్ క్యాప్సికమ్, స్పూన్ ఆనియన్, పావు టీ స్పూన్ గార్లిక్, కొత్తిమీర స్పూన్ అన్నీ సన్నగా చాప్ చేసి వేసుకోవాలి. చిల్లీ ఫ్లేక్స్, టూ స్పూన్ బ్రెడ్ గ్రామ్, కొంచెం మిక్స్ చేసినాక 200 గ్రామ్ చీజ్ తీసుకున్నాను. కొంచెం గ్రేట్ చేసేసి కొన్ని పీసెస్ లెక్క వేస్తున్నాను. గ్రేట్ చేసుకున్నాము. చీజ్ పీసెస్ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. మొత్తం చేతితో సాఫ్ట్గా కలుపుకోవాలి. మొత్తం కలుపుకున్నాము. కార్న్ఫ్లోర్ ప్రాసెస్. కార్న్ఫ్లోర్, 2 పిన్స్ సాల్ట్, చిల్లీ ఫ్లేక్స్, వాటర్ వేసి కలపాలి. ఎక్కువ చిక్కగా కాకుండా ఈ ప్రాసెస్లో కలుపుకోవాలి. బ్రెడ్ గ్రామ్, ఒకటిగా తీసుకొని చీజ్ స్టఫింగ్ చేసుకోవాలి. చీజ్ పీసెస్లు చిన్న చిన్న పీసెస్ లెక్క కట్ చేసి పెట్టుకున్నాను. బ్రెడ్ గ్రామ్లో లైట్గా అప్లై చేస్తున్నాను, ఎక్కువ కాకుండా. మళ్ళీ కార్న్ఫ్లవర్లో డిప్ చేసి మళ్ళీ అప్లై చేస్తాం కాబట్టి లైట్గానే కార్న్ఫ్లవర్ని డిప్ చేసినప్పుడు మళ్ళీ బ్రెడ్ గ్రామ్ని అప్లై చేస్తాం కాబట్టి ఇంకా అన్నీ ఇదే ప్రాసెస్లో రెడీ చేసి పెట్టుకోవాలి. కార్న్ఫ్లవర్ కొంచెం మిక్స్ చేసుకొని ఒకటిగా కార్న్ఫ్లవర్లో డిప్ చేసి బ్రెడ్ గ్రామ్లోకి డిప్ చేసుకోవాలి. మొత్తం బాగా అప్లై చేసుకోవాలి.
ఇంకా అన్నీ ఇదే ప్రాసెస్లో చేయాలి. అన్నీ రెడీ చేసుకున్నాము. ఎయిర్ ఫ్రైలోకి ఒకటిగా మొత్తము పేర్చుకోవాలి. టెంపరేచర్ సెట్ చేసుకోవాలి. 185 degrees టెంపరేచర్ 12 minutes పెట్టాను. స్టఫింగ్ బాల్ పర్ఫెక్ట్గా వచ్చినవి. పొటాటో చీజ్ బాల్స్ రెడీ.